హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోస్ కి గ్రీన్ సిగ్నల్ రావడంతో పవన్ అభిమానుల హంగామా డబుల్ అయింది. దీంతో ప్రీమియర్ షోస్ నుంచే సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ప్రజెంట్ ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు. సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో తన రూల్ ని పక్కన పెట్టారు. ఈ సోమవారం సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో విషయాలు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన పవర్ఫుల్ స్పీచ్ తో అభిమానుల్లో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ప్రజెంట్ ఎక్కడ చూసినా పవర్ స్టార్ మానియా కనిపిస్తోంది. ఎన్నో వాయిదాలు దాటుకుని ఈ నెల 24న బాక్సాఫీసు ముందుకొస్తున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోస్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో భారీ స్థాయిలో వీరమల్లు ప్రీమియర్స్ స్క్రీనింగ్ కాబోతున్నాయి. ఈ బుధవారం రాత్రి 9 గంటలకు మొదలయ్యే పెయిడ్ ప్రీమియర్ షోస్ కి టికెట్ ధర 600గా నిర్ణయించారు. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నారు. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతి లభించింది. ఈ నెల 24 నుంచి 27 వరకు 5 షోలు వేసుకునేందుకు పర్మిషన్ కూడా ఇచ్చింది. మల్టీప్లెక్స్ల్లో వీరమల్లు టికెట్ ధరకు అదనంగా 200, సింగిల్ స్క్రీన్స్ లో అదనంగా 150 హైక్ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ పై అదనంగా 106, మల్టీప్లెక్స్ల్లో టికెట్ పై అదనంగా 150 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక బుకింగ్స్ లో వీరమల్లు ఇప్పటికే 12.5 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ ఫిగర్ 20 నుంచి 25 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న వీరమల్లుకి పాజిటివ్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మెగా అభిమానులు, ఫ్యాన్. ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోంది. క్రేజీ స్టార్ కాస్ట్ నటించిన రజనీకాంత్ కూలీ, బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వార్ 2 క్లాస్ డిక్లేర్ చేశాయి. ఓవైపు కూలీ ప్రమోషన్స్ తో అదరకొడుతుంటే వార్ 2 స్లో అయిందని కామెంట్స్ కి చెక్ పెడుతూ ట్రైలర్ కి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వార్ 2 ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వారికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మూవీ టీజర్. ఇప్పటివరకు విడుదలైన హృతిక్ రోషన్, తారక్, కియారా అద్వానీ సాలిడ్ యాక్షన్ పోస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాయి. రిలీజ్ టైం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ కి డేట్ లాక్ చేసింది. వార్ 2 మూవీ థియేట్రికల్ ట్రైలర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 25న సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఇండియన్ సినిమాకి సంబంధించిన 2 స్టార్ ఐకాన్స్ నటించిన బిగ్గెస్ట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చూసేందుకు రెడీగా ఉండండి అంటూ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ సాలిడ్ పోస్టర్ తో అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఆడియన్స్ లో జోష్ నింపింది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న హృతిక్ రోషన్ కి ఈ వార్ 2 సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ట్వీట్ చేసింది. వార్ 2 ట్రైలర్ అప్డేట్ రావడంతో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు. ఇటు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న మూవీ కావడంతో వార్ 2ని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 14న బాక్సాఫీస్ దగ్గర నిజమైన వార్ చూడబోతున్నామని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారంతా. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వార్ 2లో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు హృతిక్, తారక్ కాంబినేషన్ లో వచ్చే స్పెషల్ సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉంటుందంటున్నారు అయాన్ ముఖర్జీ. టీజర్ తో సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ చేసిన వార్ 2 థియేట్రికల్ ట్రైలర్ తో ఎక్స్పెక్టేషన్స్ ని ఏ రేంజ్ కి తీసుకెళ్తుందో వెయిట్ అండ్ సీ. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తన లాస్ట్ మూవీస్ ఆడియన్స్ తో పాటు అభిమానుల్ని డిసప్పాయింట్ చేయడంతో అప్కమింగ్ సినిమాలపై ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు. ఈ బుధవారం బర్త్డే సెలబ్రేషన్స్ తో 50 ఇయర్స్ లోకి అడుగు పెడుతున్నారు సూర్య. దీంతో ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. డిఫరెంట్ స్క్రిప్ట్స్ తో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సూర్య వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నారు. ఎన్నో అంచనాలతో బాక్సాఫీస్ ముందుకు వచ్చిన కంగువా, రెట్రో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాలు ఆడియన్స్ నే కాదు
సూర్య అభిమానులను కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయిన సూర్య 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ చేశారు. అందులో ఒకటి వెంకీ అట్లూరి సినిమా అయితే రెండోది ఆర్జే బాలాజీ డైరెక్షన్లో చేస్తోన్న కరుప్పు సినిమా. సూర్య ఓ స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్లీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ కి ఓకే చెప్పిన సూర్య డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన 46వ సినిమాని పట్టాలెక్కించారు. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ తో కలిసి కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ బుధవారం సూర్య బర్త్డే కానుకగా స్పెషల్ సర్ప్రైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఓవైపు వెంకీ అట్లూరితో సినిమాని పరుగులు పెట్టిస్తూనే తమిళంలో ఆర్జే బాలాజీ డైరెక్షన్లో కరుప్పు సినిమా చేస్తున్నారు సూర్య. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా రూరల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. 6 సినిమా తర్వాత సూర్య త్రిష కాంబినేషన్ రిపీట్ అవుతున్న మూవీ కరుప్పు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య బర్త్డే కానుకగా ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ ప్లాన్ చేసింది కరుప్పు టీం. మరి చూడాలి, ఈ బుధవారం బర్త్డే సెలబ్రేషన్స్ తో 50 ఇయర్స్ లోకి అడుగు పెడుతోన్న సూర్య తన అప్కమింగ్ సినిమాల నుంచి ఫ్యాన్స్ కి ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తారో. బాలీవుడ్ లో అసలు స్టార్లే లేని ఓ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ తో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతా కొత్త వారితో తీసిన ఆ సినిమా హిందీ సినిమా రికార్డ్స్ ని తిరగరాస్తోంది. మరి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆ సినిమా ఏంటో తెలుసా? సయారా చిన్న సినిమాగా విడుదలై ప్రజెంట్ నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా. ఈ నెల 18న ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. మోహిత్ సూరి డైరెక్షన్ లో అహాన్ పాండే, అనిత్ పడ్డా హీరోయిన్స్ గా డెబ్యూ ఇచ్చిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓవర్సీస్ లో ఇప్పటికే $2 మిలియన్ పైగా వసూలు చేసింది సయారా మూవీ. సయారా సినిమాకి ఆడియన్స్ నుంచి మాత్రమే కాదు, స్టార్ హీరోల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి 3 స్టార్స్ కి పైగా రేటింగ్స్ వచ్చాయి. మోహిత్ సూరి డైరెక్షన్ లో వచ్చిన సయారా మూవీకి స్టార్ హీరోల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ సినిమా స్టోరీ, అహాన్ పాండే, అనిత్ పడ్డా పర్ఫార్మెన్స్ సూపర్ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు. ఇక పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ సయారా సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కి ట్వీట్ చేశారు. సయారా సినిమా చాలా రేర్ కైండ్ ఆఫ్ హానెస్టీ స్టోరీ టెల్లింగ్ అంటూ డైరెక్టర్ మోహిత్ సూరిపై ట్వీట్ చేశారు బాలీవుడ్ హీరో అనిల్ కపూర్. సయారా సినిమా విషయంలో చాలా స్పెషల్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు డైరెక్టర్ మోహిత్ సూరి. సినిమా ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న అహాన్ పాండే, అనిత్ పడ్డాకి సంబంధించి ఎక్కడా పబ్లిక్ అపీరెన్స్ ఇవ్వలేదు. అహాన్ పాండే బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేకి కజిన్ అనే విషయం రిలీజ్ వరకు చాలా మందికి తెలియదు. సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ చాలా సీక్రసీ మెయింటైన్ చేసింది సయారా. ఎటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయకుండానే డైరెక్ట్ థియేట్రికల్ రిలీజ్ తో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొత్తానికి డెబ్యూ యాక్టర్స్ నటించిన సయారా సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ కి కల తెచ్చింది అంటున్నారు అంతా. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి రాశి ఖన్నా, కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్, కూలీ నుంచి పవర్ హౌస్ సాంగ్, అవతార్ 3 నుంచి కొత్త విలన్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. హరిహర వీరమల్లు సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం ఈ ఇద్దరి లెజెండ్స్ వల్లే ఈ సినిమా సాధ్యమైంది అన్నారు. సినీ ఇండస్ట్రీలో వీరమల్లు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు క్రిష్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు రాశి ఖన్నా. ఇందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. సినిమాలో రాశి ఖన్నా పేరు శ్లోకాగా రివీల్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ట్రైలర్ ని ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని తిరుపతిలో కండక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ నుంచి పవర్ హౌస్ సాంగ్ రిలీజ్ అయింది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ తెలుసు కదా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి బర్త్డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. హోంబలే ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్న మహావతార్ నరసింహ సినిమా
ఈ నెల 25న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాని 2Dతో పాటు 3D వెర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కమెడియన్ ప్రవీణ్ లీడ్లో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తోన్న సినిమా బకాసుర రెస్టారెంట్. హంగర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ఫ్రాంచైజీ అవతార్ లేటెస్ట్ వెర్షన్ అవతార్ 3 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. డిసెంబర్ 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ జూలై 25th నుంచి ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ సినిమాతో స్క్రీనింగ్ చేయనున్నారు. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.